ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి నిరాశే మిగిల్చింది. బీజేపీ ఎంపీతో పాటు 4 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పంచతంత్ర మంత్రం పనిచేయలేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఒక మున్సిపాలిటీలో తిరుగులేని ఆధిక్యం సాధించినా స్వతహాగా మున్సిపల్ పీఠం కైవసం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి విజయాలు అందించిన ఓటర్లు పురపోరులో విలక్షణమైన తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ పోరులో బీజేపీ సత్తా చాటుతుందన్న ధీమా ఆ పార్టీ నాయకుల్లో ముందు నుంచి కనిపించింది. అయితే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ప్లానింగ్ లేకపోవడం, గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయించకపోవడం వల్లే బీజేపీ మెజార్టీ కౌన్సిలర్లను గెలుచలేకపోయిందని అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీ బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణలో ఆ పార్టీకి ఎక్కడా లేని విధంగా ఈ జిల్లా నుంచి 5 ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, భైన్సా, ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలు బీజేపీ ఖాతాలోకి వెళ్తాయని అంతా ఆశించారు. అయితే టికెట్ల కేటాయింపులో సీనియర్లను వదులుకోవడం, కొన్ని చోట్ల ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం సరైన ఆదిలాబాద్ మున్సిపల్లో మొత్తం 49 వార్డులకు గాను 21 మంది బీజేపీ అభ్యర్థులు గెలుపొందిన చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 25 మంది సభ్యుల బలం ఉండాలి. దీంతో ఎక్సఫీషియో సభ్యుల ఓటుపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఎక్సఫీషియో సభ్యులు ఎమ్మెల్యే శంకర్, ఎంపీ గెడెం నగేష్ మద్దతు ఎలాగూ ఉండనే ఉంది. వీరితో పాటు 2 స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా గట్టాల్సిన పరిస్థితి ఎదురైంది ఆ పార్టీకి. మరోవైపు కాంగ్రెస్ 11 మంది, బీఆర్ఎస్ 6, ఎంఐఎం 6తో స్వతంత్రులు 5 కౌన్సిలర్లుగా గెలిచారు. దీంతో బీజేపీ మినహా స్వతంత్రులతో కలిసి మిగతా 3 పార్టీలు కూటమిగా ఏర్పాటయ్యేలా తెరువెనుక ఎత్తుగడలు సాగుతున్నట్లు ప్రచారం. ఇక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిర్మల్ మున్సిపల్ ఎన్నికలను లీడ్ చేశారు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వకపోవడంతోనే ఇక్కడ విజయం దూరమైందంటున్నారు. 3 సార్లు కౌన్సిలర్గా పనిచేసిన సిట్టింగ్ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ లాంటి సీనియర్లకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడం తప్పేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. అటు ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 స్థానాలకు బీజేపీ, బీఆర్ఎస్ తరఫున చెరో 4, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి 1 గెలుపొందారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7 కాగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఇక్కడ హంగ్ తప్పడం లేదు. ఇక భైన్సా మున్సిపాలిటీలోనూ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో హంగ్ తప్పడం లేదు. అయితే ముథోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ టికెట్ల కేటాయింపులో అయోమయానికి గురవడంతో ఆ పార్టీ నష్టపోయిందని భావిస్తున్నారు. ఇక్కడ 7 స్వతంత్రులు గెలుపొందగా అందులో 4 బీజేపీ రెబల్స్ ఉన్నారు. భైన్సా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులుండగా అధికార మజ్లిస్ 12 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మరో 2 అభ్యర్థులు అవసరం ఉంది. కాగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి భైన్సా మున్సిపల్ పీఠం మజ్లిస్కు దక్కకుండా స్వతంత్రులను కలుపుకునేందుకు మిగతా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ 6, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 7 గెలిచారు. స్వాతంత్రులను కలుపుకొని ఎక్సఫీషియో సభ్యులు రామారావు పటేల్ ఓటుతో భైన్సా పీఠం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. అటు ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో సైతం సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్లానింగ్ లోపం వల్లే ఆ పార్టీ ఓడిపోయిందన్న చర్చ ఊపందుకుంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా కేవలం 5 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఆదిలాబాద్ జిల్లాలో రసవత్తరంగా మారిన మున్సిపల్ హంగ్ రాజకీయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆదిలాబాద్కు సంబంధించి ఇప్పటికీ ఒక హైడ్రామా అయితే కొనసాగుతున్న నేపథ్యం 49 వార్డ్స్కి గాను ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యత లేని పరిస్థితుల నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్కు చేరుకోలేని పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. 49 వార్డ్స్కి గాను మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే దాదాపు 25 సీట్లు కంపల్సరీగా గెలుపొందాల్సిన ఉంటుంది. 25 సంఖ్య బలం ఉండాల్సిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించిన ఫలితాల్లో మెజార్టీ బీజేపీ సాధించింది. అయితే 21 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. దీంతోపాటు కాంగ్రెస్కు 11 స్థానాలు, అదేవిధంగా ఎంఐఎం బీఆర్ఎస్కు 6 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 5 చోట్ల విజయం పొందారు. అయితే ఇప్పటికే బీజేపీ ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ ఓటుతో కలిసి 23 సంఖ్యకు చేరుకుంటుంది. మరో 2 స్వతంత్ర అభ్యర్థులను మద్దతు కూడా కట్టుకుంటే ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగిరేసే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించి క్యాంపు రాజకీయాలు 3 రోజుల నుంచి కొనసాగుతున్న పరిస్థితి. బీజేపీ నుంచి గెలుపొందిన అభ్యర్థులకు సంబంధించి 21 మంది క్యాంపులోనే ఉన్నారు. అదేవిధంగా మరో 2 స్వతంత్ర అభ్యర్థులు, 2 లేదా 3 స్వతంత్ర అభ్యర్థులను కూడా కూడగట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ రేబల్స్గా బరిన దిగినటువంటి ఇండిపెండెంట్స్ ఎవరైతే గెలుపొందారో కలాల శ్రీనివాస్, బండారి సతీష్తో పాటు మరో 3 అభ్యర్థులు, వీళ్ళ మద్దతు కూడా కాంగ్రెస్ నేతలు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి కలాల శ్రీనివాస్తో పాటు బండారు సతీష్ ఇళ్లలోకి వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, అదేవిధంగా మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్తో పాటు పిసిసి మాజీ నేత గండ్ర సుజాత వీళ్ళంతా కూడా మంత్రాంగం జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇండిపెండెంట్ గెలుపొందారో, కాంగ్రెస్ నుంచి రేబల్స్గా బరిలో దిగి గెలుపొందారో వాళ్ళంతా కూడా స్పష్టమైనది అని చెప్పకున్నప్పటికీ ఖచ్చితంగా మద్దతు ఇస్తామని మాత్రం కాంగ్రెస్కు చెప్పినట్లు సమాచారం అందుతుంది. అయితే కేవలం తాము బయటకెళ్ళి మద్దతు ఇస్తాము, పార్టీ కండువా కప్పుకోమని చెప్పి ఇప్పటికే 2-3 స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో హైడ్రామా అనేది కొనసాగుతుంది. స్వతంత్ర అభ్యర్థులకు పదవులతో పాటు ఇతర నజరానాలు కూడా ప్రకటిస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేసే దిశగా ఆదిలాబాద్ బల్దియాపై ఒక వ్యూహం ప్రకారం కాంగ్రెస్ నేతలు వెళ్తున్నట్లు సమాచారం అందుతుంది. దీంతోపాటు స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు పాయల్ శంకర్తో పాటు పార్లమెంట్ సభ్యుడు నగేష్ కూడా ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురవేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే 21 సంఖ్య ఉంది బీజేపీకి సంబంధించి, మరో 4 అవసరం ఉంది. ఎట్లాగూ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ ఎమ్మెల్యేల ఓట్లు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరో 2 లేదా 3 స్వతంత్ర అభ్యర్థులను మద్దతు కూడగట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ సంబంధించిన అభ్యర్థి చైర్మన్ బరిలో ఉంటారని చెప్తున్నారు. అయితే 2 పార్టీల నుంచి కూడా ప్రధానమైనటువంటి 2 పార్టీల నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందినటువంటి కలాల్ శ్రీనివాస్తో పాటు బండారి సతీష్కు చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నాయి 2 ప్రధాన పార్టీలు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ వారి నిర్ణయం మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు. 2 పార్టీలు పగ వేశాయి. బల్దియా చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే విధంగా పావులైతే కలుపుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక మరోపక్క చూసుకుంటే బైన్సా మున్సిపల్లో కూడా హంగే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్గా ఉన్నటువంటి ఎంఐఎంకు చైర్మన్ పీఠం దక్కే అవకాశం దాదాపు లేనట్లుగా చెప్పుకోవచ్చు. ఒక కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు, అక్కడ 12 మంది ఎంఐఎం గెలుపొందారు. దీంతోపాటు 6 బీజేపీ, 7 ఇండిపెండెంట్ గెలుపొందారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 14 కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఓటును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే స్వతంత్ర అభ్యర్థులను బీజేపీ కూడగట్టుకుంటేనే పీఠం దక్కే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి ఖానాపూర్ మున్సిపల్కి సంబంధించి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. 12 వార్డుకు సంబంధించి 4 బీజేపీ, 4 బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అదేవిధంగా 3 కాంగ్రెస్ సంబంధించిన వార్డు మెంబర్స్ గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడ గెలుపొందడం జరిగింది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించిన వెంటనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో 2 స్థానాలకు గాను 7 ఖచ్చితంగా అవసరం ఉంటుంది చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే. ఇప్పటికే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రహస్య ఒప్పందం ద్వారా చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉన్నట్లు మాత్రం ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకా వేడుమ బొజ్జు ఎమ్మెల్యే ఖానాపూర్కు సంబంధించి ఆయన కూడా 4 కాంగ్రెస్కు సంబంధించిన వార్డు మెంబర్లతో పాటు మరో 3 ఇతర పార్టీలకు సంబంధించిన వారి మద్దతు కూడా కట్టుకునే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 చోట్ల మాత్రం ఆదిలాబాద్తో పాటు బైన్సా, ఖానాపూర్ మున్సిపాల్లపై ఖచ్చితంగా హంగ్ ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో నుబా నీనా అనే రీతిలో 2 ప్రధాన పార్టీలు మాత్రం పీఠం దక్కించుకునేందుకోసం పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సోమవారం ఉదయం చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది కాబట్టి అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎక్కడ కూడా ఈ 3 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కించుకోలేని పరిస్థితి నేపథ్యంలో, హంగ్ నేపథ్యంలో ఇతరుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు అయితే సాగిస్తున్నట్లు సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.